దేవా అయితే ఇంక మిథున విషయంలో ఇంక పూర్తిగా మారిపోయి, ఇంక మిథున లేకుండా నేను బ్రతకలేను అన్నట్టుగా అయితే ఇంక అక్కడికి అందరికీ అందరికి కళ్ళకు కట్టినట్టుగా అయితే చెప్తాడు. నాకు రెండో అవకాశం ఇవ్వు మిథున, నేను ఇంకెప్పుడు నిన్ను వదులుకోను, నేను చేసిన తప్పులన్నీ అని చెప్పనని మాట్లాడుతూ ఉంటే, ఈ లోపల హర్షవర్ధన్ అయితే వచ్చి, నీతో జరిగింది అసలు నా కూతురిది పెళ్ళే కాదు, అయినా నా కూతురు ఇంట్లో నుంచి పంపించేసి నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పని అనుకున్నావు కదా అని చెప్పనని ఇంకా తను వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా దేవాకైతే నేను మిథులని ఇంట్లో నుంచి పంపించడానికి కారణం ఎవరు, మీరు కాదా, నేను నిర్దాక్షిణంగా నాకు మిథున మీద ప్రేమ ఉన్నా లేనిట్టుగా చూపించడానికి కారణం ఎవరు, మీరు కాదా, నన్ను హాస్పిటల్లో మిథున చావు బతుకుల్లో ఉంటే నా కూతురుని వదిలేసి అని చెప్పి నా దగ్గర ఒట్టు తీసుకుంది ఎవరు, మీరు కాదా అని చెప్పనని ఇంకా ప్రతి ఒక్క విషయంలోనూ హర్షవర్ధన్నే తప్పు అన్నట్టుగా ఇంక అందరికీ చెప్తాడు. ఇంకా చెప్పి మీరు చేసి ఇప్పుడు నా మనసులో నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానా, మిథున దూరంగా ఉండి సంతోషంగా బతుకుతుందిలే అని చెప్పి అనుకున్నాను, కానీ మిథున దూరమైన రోజు నుంచి ఇప్పటిదాకా నేను ఎంత నరక శోభ అనుభవిస్తున్నానో నాకు తెలుసు అని చెప్పని ఇంక తన మిథున మీద ఉన్న ప్రేమ అంతా అందరి ముందు బయట పెడతాడు. ఒక పక్క త్రిపుర, ఒక పక్క రాహుల్ అందరూ కూడా అయితే మిథున గురించి నీకు మా మిథునని ఎంత బాధ పెట్టావో తెలుసు, అసలు నీతో జరిగింది పెళ్ళే కాదు అని చెప్పని ఇంకా తను వచ్చి మాట్లాడతారు. ఇంకా రాహుల్ అయితే దేవ మీదకి చేయి చేసుకున్నంత పరిస్థితికి కూడా అయితే వస్తాడు. నేను కానీ కొట్టాను అంటే నువ్వు అసలు ఏ పార్ట్ ఎక్కడుంటుందో కూడా నీకు తెలీదు, కానీ అంత దాకా తెచ్చుకోవద్దు, నాతో ఎవ్వరూ రావద్దు, నేను నా భార్య ఒక్కటే తెలుసుకోవాలి, మిథున నువ్వు నాతో వచ్చేస్తావా, మన ఇంటికి వచ్చేస్తావా, నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వు, నేను మారానని చెప్పని నిరూపించుకుంటాను, ఇంకా నా చావు ఆఖరి నిమిషం దాకా నేను నీతోనే ఉంటాను, నిన్ను వదులుకోని మిథున అని చెప్పని ఇంకా చెప్తూ ఉంటాడు. ఇంకా తను ఇప్పటికీ తన మాట మాట్లాడకుండా ఉంది అంటే మా చెల్లికి నువ్వు ఇష్టం లేదని తెలియదా నీకు అని రాహుల్ అంటుంటాడు. ఇంకా త్రిపుర కూడా అలాగే మాట్లాడుతుంది. అప్పుడు ఇంకా అందరూ అయితే ఇంకా తను నిజంగా అలాగే ఉందేమో, నన్ను ఒక్కసారి నమ్మవా మిథున అని చెప్పని అనేసి, సరే ఇదే నీ ఆఖరి నిర్ణయం అయితే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పనని ఇంకా దేవ అయితే అక్కడి నుంచి ఇంకా ఏడుస్తూ మెట్లు దిగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడైతే మిథున అయితే ఇంకా పాతవన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకా లాస్ట్ మెట్టు దిగేటప్పటికైతే దేవా అని చెప్పని అరుస్తుంది. ఆ దేవాని ఎప్పుడు అరిచిందో ఇంకా అందరికైతే షాక్ అనమాట. అప్పుడు ఇంకా మిథున ముందుకొచ్చి, అందరూ నన్ను క్షమించాలి, మా ఇద్దరిది దేవుడు పార్వతీ పరమేశ్వరులు కలిపిన బంధం మాది, నాకు ఆ దేవుడిచ్చిన గిఫ్టు, నేను దేవాన్ని వదులుకోలేను, నన్ను క్షమించండి నాన్న అని చెప్పనని ఇంక అందరికీ దండం పెట్టి, నా వల్ల ఎవరు ఇబ్బంది పడినా నన్ను క్షమించండి, నేను దేవాతోనే వెళ్ళిపోతాను, నా భర్త నేను తనను వదులుకోలేను అని చెప్పని ఇంక అనేస్తుంది. ఇంకా రిషి అయితే మాత్రం అసలు ఇంకేం ఒక మాట మాట్లాడు. ఇంకా హర్షవర్ధను, రాహుల్ వీళ్ళైతే మాత్రం ఇంక వెంటనే పోయి ఇంక దేవాని అయితే పట్టేసుకుంటుంది. నన్ను క్షమించు దేవా, నేను బాధ పెట్టినందుకొని. అప్పుడు ఇంకా దేవాన్ని కూడా మిథునని కూడా దేవా దగ్గరకు తీసుకొని, నన్ను క్షమించు, నా వల్ల నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు, ఇంకొకసారి నేను మాత్రం అలా చేయను మిథున అని చెప్పని ఇంకా సంతోషంగా అయితే అక్కడికైతే వెళ్తారు. ఇంకా ఆ కళ్యాణ మండపానికి వెళ్ళేటప్పటికి ఇంకా సత్యమూర్తి అలాగే ఇంకా అందరూ అయితే ఏడుస్తూ ఉంటారు. ఇంకా మిథునని తీసుకొచ్చి వాళ్ళ ముందు నిలబెట్టేటప్పటికి ఇంకా షాక్ అనమాట. నేను ఇచ్చిన మాటని తప్పేసి నువ్వు పోయి ఆ పిల్లని తీసుకొచ్చుకున్నావా, నువ్వే కదరా ముందు బాణం చేసుకుంటానని చెప్పని అనింది, మేమేమన్నా చేస్తామో అన్నావా, ఎందుకు నేను ఒక సక్రమైన కొడుకునే కనలేదు అని చెప్పని అనుకున్నాను, ఇప్పుడు ఆడపిల్ల జీవితాలతో కూడా ఆడుకునేవాడు అని చెప్పని ఇంక ఏడుస్తూ ఉంటాడు సత్యమూర్తి. ఆడపిల్లల జీవితాలని ఆడుకుంటున్నాడు అని. ఇంకా శారద అయితే, నేను నిన్ను ఎంతగా నమ్మేంట్రా దేవా, ఆ పిల్లని తీసుకొని వచ్చి ఇప్పుడు మా ముందు నిలబెట్టేదానికి నువ్వు ఇంత వెళ్ళిపోతావా, ఇప్పుడు మా పొలివి ఏమైంది అంటే ఆలోచించావా, అసలు ఈ రోజు నుంచి నువ్వు నాకు పుట్టలేదే అనుకుంటాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు అని చెప్పనని ఇంకా దేవాని అయితే తిడుతూ ఉంటారు. నా ఇంట్లోకి నీకు చోటు లేదు. ఇంకా దేవ మిథున కలిశారని చెప్పనని ఇంకా ప్రమోదిని అలాగే బేవం ఇద్దరు సంతోషపడితే, కనీసం ఇంట్లో కూడా మేము రానిమ్ము, మీరిద్దరూ నువ్వు అసలు నాకు మా పుట్టలేదేం చెప్పని అంటారు. అయితే ఎవరు ఏం చేసినా కానీ ఇంకా దేవ మిథునాల జీవితాలు మాత్రం ఒక మలుపు అయితే తిరగబోతుంది.